గుడ్ మార్నింగ్ వరండా. ఓకే, సెకండ్ ఇయర్ జువాలజీ లోపల మన టాపిక్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ చాప్టర్ పేరు మానవ అంతర్నిర్మాణ మరియు శరీర ధర్మశాస్త్రం. మానవ అంతర్నిర్మాణ మరియు శరీర ధర్మశాస్త్రం. ఇందులోపల ఏంటంటే టాపిక్ వచ్చేసి ఏ జీర్ణక్రియ మరియు శోషణ. జీర్ణక్రియ మరియు శోషణ. బి వాయువుల వినిమయం మరియు రవాణా. మరియు రవాణా. వాయువుల వినిమయం మరియు రవాణా. సెకండ్ వచ్చేసి మానవ అంతర్నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రం. అంతర్నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం. ఇందులోపల ఏ వచ్చేసి శరీర ద్రవాలు మరియు వాటి రవాణా. బి వచ్చేసి విసర్జక వ్యవస్థ వాటి ఉత్పత్తులు. థర్డ్ వచ్చేసి థర్డ్ చాప్టర్ ని మానవ అంతర్నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం. శరీర ధర్మశాస్త్రం. ఇందులో మళ్ళీ ఏ వచ్చేసి కండర అస్థి పంజర నిర్మాణం. కండర అస్థి పంజర నిర్మాణము. ఇవి వచ్చేసి నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ మరియు సమన్వయము. ఓకే, సెకండ్ ఇయర్ జువాలజీ లోపల చాప్టర్స్ వచ్చేది ఏంటంటే మానవ అంతర్నిర్మాణ శాస్త్రము, శరీర ధర్మశాస్త్రము. ఇందులోపల ఏ లెసన్ వచ్చేసి జీర్ణక్రియ అండ్ శోషణ. బి వాయువుల వినిమయం మరియు రవాణా. సెకండ్ చాప్టర్ మానవ అంతర్నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రము. ఇందులోపల ఏ ఏంటంటే శరీర ద్రవాలు వాటి రవాణా ఆర్ ప్రసరణ కూడా వచ్చింది. రవాణా ప్రసరణ. బి విసర్జక వ్యవస్థ మరియు వాటి ఉత్పత్తులు. థర్డ్ వచ్చేసి మానవ అంతర్నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం. ఇందులో ఏ వచ్చేసి కండర అస్థి పంజర నిర్మాణం. బి నాడీ వ్యవస్థ మరియు సమన్వయం లేదా నాడీ సమన్వయం కూడా వచ్చింది. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మానవ అంతర్నిర్మాణ మరియు శరీర ధర్మ శాస్త్రం. ఇందులో ఏంటంటే ఏ
అంతఃస్రావిక వ్యవస్థ మరియు రసాయనిక సమన్వయం. రసాయనిక సమన్వయం. ఓకే, అంతఃస్రావక వ్యవస్థ మరియు రసాయనిక సమన్వయం. బి, ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ. రోగ నిరోధక వ్యవస్థ బి. ఓకే, అదే విధంగా ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మానవ అంతర్నిర్మాణ శాస్త్రము, శరీర ధర్మశాస్త్రం. మళ్ళీ మానవ అంతర్నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రం. శరీర ధర్మ శాస్త్రము. ఇందులోపలే ఏ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. బి, ప్రత్యుత్పత్తి ఆరోగ్యము. అదే విధంగా సిక్స్త్ చాప్టర్ జన్యు శాస్త్రము, జెనెటిక్స్ ఇన్ ఇంగ్లీష్. సెవెంత్ వచ్చేసి ఏంటంటే ఆర్గానిక్ ఎవల్యూషన్. ఎయిత్ వచ్చేసి ఏంటంటే అప్లైడ్ బయాలజీ, అనువర్తిత జీవశాస్త్రం. అనువర్తిత జీవశాస్త్రము. ఓకే, అదేవిధంగా ఇంకేంటంటే ఇందులో మనం దేని గురించి తెలుసుకుందాము అంటే ఇంకా అంతఃస్రావిక వ్యవస్థ. ఫోర్త్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అంతఃస్రావిక వ్యవస్థ మరియు రసాయనిక సమన్వయము. ఓకే, అంతఃస్రావిక వ్యవస్థ అంటే ఏంటి అంటే ఇది నాళాలు లేని వ్యవస్థను ఏమంటారంటే అంతఃస్రావిక వ్యవస్థ అంటారు. నాళాలు లేని వ్యవస్థను ఏమంటున్నారు? అంతఃస్రావిక వ్యవస్థ అంటున్నారు. అదేవిధంగా ఇది దేన్ని అంటే అనేక రకాల గ్రంథులను కలిగి ఉంటుంది. ఈ గ్రంథులకు నాళాలు ఉండవు. ఇవి దేన్ని ఉత్పత్తి చేస్తున్నాయంటే దేన్ని హార్మోన్లను ఉత్పత్తి చేయడం లోపల తోడ్పడుతున్నాయి. ఏంటి ఈ గ్రంథులు అనేటివి? ఏ గ్రంథులు? అంతఃస్రావిక వ్యవస్థ లోపల ఉండే అంతఃస్రావిక గ్రంథులు. ఓకే, ఇందులో ముఖ్యంగా ఏంటంటే అంతఃస్రావిక వ్యవస్థ ఏం చేస్తుంది అంటే శరీరం లోపల శరీరం యొక్క సమతా స్థితిని కాపాడుతూ ఉంటుంది. సమతా స్థితి అంటే ఏంటిది అంటే బాడీ బ్యాలెన్స్ ను కాపాడుతూ ఉంటుంది. అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. బాడీ ఈ విధంగా నిడర్గా ఉన్నాం, ఏదైనా వర్క్ చేస్తున్నాం, దానికి కారణం ఏంటి అంటే అంతఃస్రావిక వ్యవస్థ. అంతఃస్రావిక వ్యవస్థనే కాదు, దీనికి ఇంకో వ్యవస్థ కూడా తోడ్పడుతూ ఉంటుంది, నాడీ వ్యవస్థ. ఇక్కడ అంతఃస్రావిక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఈ రెండు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అంటే రెండు వ్యవస్థలు సమతా స్థితిని, శరీర సమతా స్థితిని కాపాడడం లోపల తోడ్పడుతూ ఉంటున్నాయి. నాళాలు లేని గ్రంథిని అంతఃస్రావిక వ్యవస్థ అంటున్నాము. ఓకే, అదేవిధంగా ఇందులో ఏంటిది అంటే హార్మోన్లు. ఫస్ట్ ఈ హార్మోన్లు అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే స్టార్లింగ్. స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త
దేన్ని హార్మోన్ అనే పదాన్ని ప్రవేశపెట్టిండు. మొట్టమొదట కనుగొనబడిన హార్మోన్ ఏంటంటే సెక్రెటిన్ హార్మోన్. మొట్టమొదట కనుగొనబడ్డ హార్మోన్ ఏంటి అంటే సెక్రెటిన్ అనే హార్మోను. మొట్టమొదట కనుగొనబడ్డ హార్మోను. ఈ హార్మోన్ ఎక్కువ అయినా కష్టమే, ఎక్కువ ఉత్పత్తి అయినా కష్టమే, తక్కువ ఉత్పత్తి అయినా కష్టమే. అల్ప మరియు అధిక ఉత్పత్తి హార్మోన్ల అల్ప ఉత్పత్తి మరియు అధిక ఉత్పత్తి రెండు డేంజరే. ఓకే, ఇవి రెండు దేనికి తక్కువ రిలీజ్ అయినా అదే విధంగా హార్మోన్లు ఎక్కువ రిలీజ్ అయినా ఏం ప్రాబ్లమ్ అంటే అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటారు. ఓకే, హార్మోన్లు తక్కువ రిలీజ్ అయినా అదే విధంగా ఎక్కువ అల్ప ఉత్పత్తి అయినా అధిక ఉత్పత్తి అయిన హార్మోన్లు అవి దేనికి దారి తీస్తున్నాయి అంటే రకరకాల వ్యాధులకు దారి తీస్తూ ఉంటున్నాయి. ఓకేనా? అదేవిధంగా హార్మోన్లు శాస్త్రీయంగా ఎన్ని రకాలుగా విభజించబడ్డాయంటే 3 రకాలు. ఓకే, మూడు రకాలు. ఒకటి అమైనో హార్మోన్. అమైనో హార్మోన్లు. రెండవది ఏంటంటే పెప్టైడ్ మరియు ప్రోటీన్ హార్మోన్లు. పెప్టైడ్ మరియు ప్రోటీన్ హార్మోన్లు. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే స్టిరాయిడ్ హార్మోన్లు. హార్మోన్లు రసాయనికంగా 3 రకాలుగా విభజించబడ్డాయి. అమైనో హార్మోన్లు, పెప్టైడ్ మరియు ప్రోటీన్ హార్మోన్లు, స్టిరాయిడ్ హార్మోన్లు. ఫస్ట్ వన్ ద అమైనో హార్మోన్. ఇవి దేని వల్ల ఏర్పడ్డాయంటే ఒకే ఒక అమైనో ఆమ్లంతో నిర్మితమైన హార్మోన్లను ఏమంటాము అంటే అమైనో హార్మోన్లు అంటారు. ఓకే, ఒకే ఒక అమైనో హార్మోన్ తో నిర్మితమైన హార్మోన్లను ఏమంటున్నామంటే అమైనో హార్మోన్లు అంటున్నాం. ఎగ్జాంపుల్ క్యాటికోలామైన్. క్యాటకోలామైన్. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇట అడ్రినలిన్ హార్మోను. అడ్రినలిన్ హార్మోను. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఎపినెఫ్రిన్ హార్మోను. ఎపినెఫ్రిన్ హార్మోను. నార్ అడ్రినలిన్. దీనికి ఇంకో పేరు ఏంటంటే నార్ ఎపినెఫ్రిన్. ఓకే, అమైనో హార్మోన్ ఏంటంటే ఒకే ఒక అమైనో హార్మోన్ తో ఏర్పడబడ్డది. ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాటికోలామైన్. క్యాటికోలామైన్. దీన్ని ఏమని రాసుకోవచ్చు అడ్రినలిన్. ఇంకొక పేరు ఏంటిదంటే ఎపినెఫ్రిన్. నార్ అడ్రినలిన్. ఇంకొక పేరు ఏంటిదంటే నార్ ఎపినెఫ్రిన్. నెక్స్ట్ పెప్టైడ్ హార్మోన్, నాట్ ప్రోటీన్, పెప్టైడ్ హార్మోన్. ఇవి దేని వల్ల అంటే 3 నుంచి 49 అమైనో ఆమ్లాల వల్ల. 49 అమైనో ఆమ్లాల వల్ల ఇవి ఎక్కడ
ఎక్కడ నుంచి ఏర్పడ్డాయి? పెప్టైడ్ హార్మోన్లు 3 నుంచి 49 అమైనో ఆమ్లాల కలయిక వల్ల ఏర్పడ్డాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ADH. ADH full form anti-diuretic hormone. Anti-diuretic hormone. దీనికే ఇంకో పేరు ఏంటి అంటే వాసోప్రెసిన్. వాసోప్రెసిన్. అదే విధంగా ఇంకో హార్మోన్ ఏంటంటే ఆక్సిటోసిన్ హార్మోన్. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్. అదే విధంగా నెక్స్ట్ ప్రోటీన్ హార్మోన్స్. ఇవి ఎక్కడి నుండి అంటే దాదాపు 50 నుండి 200 అమైనో ఆమ్లాలు కలిసి ఏర్పడ్డది ఏంటి అంటే ప్రోటీన్ హార్మోన్. 3 నుంచి 49 అమైనో ఆమ్లాలు కలిపి పెప్టైడ్ హార్మోన్ ఏర్పడితే ప్రోటీన్ హార్మోన్ 50 నుండి 200 అమైనో ఆమ్లాలు కలిపి ఏం ఏర్పడ్డాయి? ప్రోటీన్ హార్మోన్లు అనేటివి ఏర్పడ్డాయి. ఓకేనా? అదే విధంగా వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే FSH. దీన్ని ఏమంటారంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అదే విధంగా LH. దీని పూర్తి పేరు ఏంటంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకే. అదే విధంగా స్టిరాయిడ్ హార్మోన్లు దేని వల్ల ఏర్పడుతున్నాయి అంటే కొవ్వు ఆమ్లాల వల్ల ఏర్పడుతున్నాయి. ఆ హార్మోన్లను ఏమంటున్నామంటే స్టిరాయిడ్ హార్మోన్లు అంటున్నాం. ఓకే. కొవ్వు ఆమ్లాల వల్ల ఏర్పడేవాటిని ఏమంటున్నాం? స్టిరాయిడ్ హార్మోన్లు అంటున్నాము. ఓకే. అదే విధంగా దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే స్టిరాయిడ్ హార్మోన్లకి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఫ్యాటీ యాసిడ్స్. ఏంటిది? ఆవశ్యక అమైనో ఆమ్లాలు. ఏంటంటే అవి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు. దీనికి ఎగ్జాంపుల్ స్టిరాయిడ్ హార్మోన్లకు ఎగ్జాంపుల్. ఓకే. స్టిరాయిడ్ హార్మోన్ ఎక్కడ నుంచి ఏర్పడ్డాయి? కొవ్వు ఆమ్లాల నుంచి ఏర్పడుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు అయినటువంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు. ఓకేనా? అదే విధంగా ఇవేంటి అంటే హార్మోన్లు కొన్ని రకాల అభివృద్ధి చెందిన అకశేరుకాల లోపల కూడా ఉత్పత్తి అవుతున్నాయి. నాట్ ఓన్లీ సకశేరుకాలు, వెన్నుముక ఉన్న జీవుల లోపల మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన అకశేరుకాల లోపల. అకశేరుకాలకు సకశేరుకాలకు మధ్య తేడా ఏంటిది? వెన్నుముక కలిగిన జీవులను సకశేరుక జీవులు అంటారు. వెన్నుముక లేని జీవులను అకశేరుకాలు అంటారు. సకశేరుకాల లోపల దాదాపు ఏంటిది? వెన్నుముక కలిగిన జీవుల లోపల హార్మోన్ల ఉత్పత్తి అనేది కామన్ గా చూస్తాం. కానీ అకశేరుక జీవులైనటువంటి అభివృద్ధి చెందిన అకశేరుకాల లోపల హార్మోన్ల ఉత్పత్తి కూడా చూస్తాము. రిమైనింగ్ వాటి లోపల చూడము, రిమైనింగ్ అకశేరుకాల లోపల చూడము. అదేవిధంగా అభివృద్ధి చెందిన అకశేరుకాల లోపల
ఏం చూస్తున్నాం మనము? హార్మోన్ల ఉత్పత్తి అనేది చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా ఇంకేంటంటే అంతఃస్రావిక వ్యవస్థ లోపల అనేక రకాల గ్రంథులు ఉంటున్నాయి. ఆ గ్రంథుల పేర్లు ఏంటంటే పిట్యూటరీ గ్రంథి, తెలుగు లోపల పీయూష గ్రంథి, ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి, పీనియల్ దేహము, పారాథైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అడ్రినలిన్ గ్రంథి, అదేవిధంగా థైమస్ గ్రంథి. ఇవి ఏంటంటే అంతఃస్రావిక గ్రంథుల రకాలు. ఏంటంటే వాటి లోపల ఉండే గ్రంథులు, అంతఃస్రావిక వ్యవస్థ లోపల ఉండే గ్రంథులు ఏంటంటే పీయూష గ్రంథి, క్లోమ గ్రంథి, పీనియల్ దేహము, పారాథైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అడ్రినలిన్ గ్రంథి, థైమస్ గ్రంథి. అదే విధంగా ఇంకా ఏంటిది అంటే నాన్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే అంతఃస్రావిక గ్రంథికి చెందనివి ఏంటి అంటే గ్రంథులు. అవి కూడా హార్మోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అవి ఏంటి అంటే గుండె, కాలేయము, అదేవిధంగా మూత్రపిండము, మూత్రపిండాలు. ఓకేనా? అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. ఇవేంటి అంటే అంతఃస్రావిక వ్యవస్థకు చెందని గ్రంథులు. ఏవి? గుండె, కాలేయం, మూత్రపిండాలు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. మీరు ఫస్ట్ ఒకటి చెప్తున్నాను ఏంటంటే అంతఃస్రావిక వ్యవస్థ అంటే ఏంటిది? ఇందులోపల నాళాలు అనేటివి ఉండవు. నాళ రహిత గ్రంథి. అదేవిధంగా వీటిని ఏమంటున్నామంటే ఇక బహిస్రావిక గ్రంథులు అని కూడా అనొచ్చు. దీన్ని అంతఃస్రావిక గ్రంథులు అన్నప్పుడు దీన్ని బహిస్రావిక గ్రంథులు. ఏంటి అంటే బహిస్రావిక గ్రంథులు ఏంటి అంటే గుండె, కాలేయం, మూత్రపిండం, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనేటివి బహిస్రావిక గ్రంథులు. ఇందులోపల నాళాలు అనేటివి ఉంటున్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే నాళ సహిత గ్రంథులు అంటున్నాం. నాళ సహిత గ్రంథులు. అంతఃస్రావిక గ్రంథులు ఏమంటున్నాం? నాళ రహిత గ్రంథులు ఏమంటున్నాం? అంతఃస్రావిక గ్రంథులు అంటున్నాం. బహిస్రావిక గ్రంథులు ఏమంటున్నాం? నాళ సహిత గ్రంథులు అంటున్నాం. ఇక్కడ ఏంటిది? బహిస్రావిక గ్రంథుల లోపల నాళాలు అనే నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాయి? ఇవి హార్మోన్లను ఈ నాళాల ద్వారా ప్రవహింపజేస్తుంది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం. అదేవిధంగా అంతఃస్రావిక గ్రంథి లోపల ఏమవుతుంది? నాళాలనేవి ఉండలేవు కాబట్టి హార్మోన్లు ఏ విధంగా పోవాలి అంటే ఇట హార్మోన్లు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఏ విధంగా పోతున్నాయి అంటే ఆ ప్లేస్ లోపల ఉత్పత్తి అవుతున్నాయి సడన్ గా. ఓకే, ఇక్కడ నాళాలు ఉండవు కాబట్టి హార్మోన్లు అనేవి నాళాల ద్వారా ప్రవహించలేవు, నాళాలే లేవు కాదు. అదేవిధంగా ఇక్కడ హార్మోన్లు ఏ విధంగా పోతున్నాయి అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఏంటిది అంటే హార్మోన్ అనేవి ప్రత్యేకంగా ఏ ప్లేస్ లోపల రిలీజ్ కావాలనో ఆ ప్లేస్ లోపల రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని ఏమంటున్నామంటే నాళ రహిత అంటున్నాము, వీటిని నాళ సహిత గ్రంథులు అంటున్నాము.
ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకు రేపు తెలుసుకుందాం హైపోథాలమస్ గురించి.